వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఆస్ బయోటిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 2 సంవత్సరాలలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన ప్రణాళికలు, పెట్టుబడుల అవకాశాల గురించి వివరించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వెల్లడించారు. 250 billion budget. Able to then, have all the right people around the table. Yes, BioAsia, like you said. Well, we're trying to pull together an Australian delegation. We are planning to visit Monash too. Yeah. Fantastic. Thank you for putting Hyderabad on this stage. We just heard all about Telangana. You could teach us a thing or two. I think it blew away the Aus Biotech group because this is a partner investment and That future, let Australia and Telangana and India stand shoulder to shoulder to create, curate, innovate for humanity. I thank you for inviting me over here on behalf of our government of Telangana. I thank once again the organizers of this Auspire. Thank you. Thank you. Jai Hind, Jai Telangana. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో అద్దంకి దయాకర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లయితే రాష్ట్రం నేపాల్, బంగ్లాదేశ్లా కుదిలిపోవాల్సిందేనని ఆయన తెలిపారు. కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేయాలనుకున్నారని మద్దతుదారులు భావిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని చెప్పారు. ఏఐసీసీని విమర్శించే స్థాయి ఉందా కేటీఆర్ నీకు? ఏఐసీసీని కరప్షన్ కమిటీ అంటున్నావా? అయితే బీఆర్ఎస్ అంటే ఏంటి? బందిపోట్ల రాష్ట్ర సమిత. అవినీతిని ఆకాశాన్నంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు నాయకులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా? ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అని ఆశ్చర్యపోతున్నవే. మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సవితాయేందర్ రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకున్నారో మీకు సోయలేదా? మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి. 150 సంవత్సరాలకు దగ్గరొస్తున్న పార్టీ ఏఐసీసీ. మీ పార్టీ ఆస్తులు, కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా? ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత అవినీతికరమైన పార్టీగా ఇలా బీఆర్ఎస్ వస్తుంది. ఒక ఉద్యమ పార్టీగా పనిచేసినామని చెప్పుకునే మీరు ఈ 10 సంవత్సరాల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పార్టీ నిధులను కూడా పెంచుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు. తాజాగా నెలకొన్న వివాదాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. మిస్అండర్స్టాండింగ్ వల్ల సమస్యలు ఏర్పడ్డాయని, అందరం ఒకే కుటుంబ సభ్యులమని ఆయన తెలిపారు. ఇటీవల వారికి ఇంటికి పోలీసులు వచ్చిన సందర్భంలోనే కూతురు ఆవేశంగా మాట్లాడిందని చెప్పారు. కూతురు మాటలకు సీఎం రేవంత్ కు క్షమాపణలు తెలిపినట్టు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు.
అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలున్న వారికి పోటీకి అనర్హత నిబంధనను రద్దు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం చట్ట పరిష్కార మార్గం కాకుండా ఆర్డినెన్స్ మార్గంలో వ్యవహరించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం ఈ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపబడుతుంది. స్థానిక స్వాయత్త సంస్థలో ప్రజల పార్టిసిపేషన్ను సులభతరం చేయడం, ఎన్నికల్లో పాల్గొనే అర్హుల సంఖ్య పెంచడం ఈ నిర్ణయంతో లక్ష్యంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. గురించి ఏదైతే ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారము తర్వాత చిత్తశుద్ధితో బీసీ వర్గాలకు 42% ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ ని బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ 7వ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎన్నికల అంశం గురించి ఏదైతే ఈనాడు కర్నూలు జిల్లా చిన్నటేకూరు ప్రాంతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓల్వో బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. అత్యవసర ద్వారం పగలగొట్టి స్వల్ప గాయాలతో 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. మిగతా ప్రయాణికుల ప్రాణ నష్టం ఘటనపై స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిబంధనల ప్రకారం సహాయ చర్యలు చేపట్టారు. తెలంగాణ రాజకీయ వాతావరణంలో ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేటీఆర్ కి నేరుగా హెచ్చరించారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మగాడివేమీ కాదు, ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదని స్పందించారు. కేటీఆర్, నువ్వు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ఎంత వాగినా ఉపయోగం లేదన్నమాట. మా ముఖ్యమంత్రి పైన మీరు పిచ్చి కూతలు కూస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మగోడివేం కాదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, మీ బతుకులు, మీ తండ్రి గారి పరిపాలన మీరు చేసినటువంటి బతుకులు ఇప్పటికే ప్రజలు గమనించిండ్రు. మీకు ఫామ్ హౌస్ కే పరిమితి చేసి తీర్పిచ్చినప్పటికీ కూడా ఈరోజు మీ పరిపాలనలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులతో పరిపాలన చేసినటువంటి మీరా ఈరోజు మాట్లాడదని చెప్పనమాట. పోలీసులు పట్టుకొని ఏం పీకుతున్నావు అనే మాట అంటున్నారే, వెయిట్ చేయి, సమయం వచ్చినప్పుడు ఏం పీకుతారో నీవే చూస్తావు అన్నమాట సందర్భంగా చెబుతూ, ఈరోజు ఇంత నిర్లజ్జగా పలచనగా మాట్లాడేటువంటి భాషను మానుకోమని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన భాషను మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు మీరు తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతున్నమాట సందర్భంగా చెబుతూ,
ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఓ పద్ధతి ప్రకారం పరిపాలన సాగిస్తున్నాడు. ఈరోజు మీరు ఓ దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి మానసికంగా మీరు ఆనందం పొందిన పరిస్థితి ఆ రోజుల్లో అయితే మంత్రులు హోం మంత్రులు మీ ప్రగతి భవన్కి వస్తే రాజులా గడిలా కట్టుకున్నటువంటి అవమానపరిచినటువంటి సందర్భం మీదైతే మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని అందరినీ కూడా గౌరవిస్తూ కలుపుకొని పోతూ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి అవినీతి అక్రమాలకు వేల కోట్లకు పడిగెత్తినటువంటి ఈ రాష్ట్రాన్ని ఓ గాడి నొట్టి అందరిని కలుపుకొని ఈరోజు నువ్వు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే ఎందుకు మీకు ఈ కండ్ల రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ విద్యా వ్యవస్థను మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు ర్యాగింగ్ యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో సుందరయ్య కళానిలయంలో అవంతి విద్యా సంస్థల విద్యారంభ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సూచించారు. ఒక టెక్నాలజీని కూడా ఎలా వాడుకోవాలి, దాని యొక్క జ్యుడిషియస్ గా తర్వాత మీనింగ్ఫుల్ గా వాడుకోవాలని చెప్పాము. ముఖ్యంగా మొబైల్ మాత్రము అతి జాగ్రత్తగా వాడుకోవాలి. దాని మొబైల్ వాడడం వల్ల వాళ్ళ యొక్క టైం వేస్ట్ అయిపోయి చదువుల మీద ధ్యానం తగ్గిపోయి వాళ్ళు ఒక ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంది. అవంతి కాలేజీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరి సుమారు 90% పైగా విద్యార్థులకి రిజల్ట్ సెషన్ లో కానీ ప్లేస్మెంట్ సెషన్ లో కానీ దేశాల్లో స్థిరపడటం చాలా మంచి విషయం. తప్పనిసరిగా ఈ అవంతి కాలేజెస్ ఇవాళ 2 రాష్ట్రాలు పెట్టినప్పుడు ఒక రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల్లో 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి తప్పనిసరిగా ఈ కాలేజీలని పెద్దలందరూ సహకారంతో ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తారని నా వంతు కృషి చేస్తానని. ఒక టెక్నాలజీని కూడా ఎలా వాడుకోవాలి, దాని యొక్క జ్యుడిషియస్ గా తర్వాత మీనింగ్ఫుల్ గా వాడుకోవాలని చెప్పాము. ముఖ్యంగా మొబైల్ మాత్రము అతి జాగ్రత్తగా వాడుకోవాలి. రాజధాని అమరావతిలో ఇటీవల ప్రారంభమైన కొత్త సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ్ తేజ తదితర అధికారులు తమ ఛాంబర్లో ప్రవేశించి ఫైళ్లను తనిఖీ చేసి పనులు ప్రారంభించారు. తెలంగాణ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత కేసులో సీబీఐ కోర్టుకు వెళ్లని జగన్ నకిలీ మద్యం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలనడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చలకు దారితీస్తున్నాయి. మేమే బస్ చేసుకుని వెళ్ళాం. ఆ రోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. శాసనసభలో 15 రోజులు పోరాటం చేశాం. కనీసం ఆన్సర్ కూడా చేయలేదు. కనీసం అక్రమ మద్యం తయారు చేసిన వ్యక్తుల మీద కనీసం కేసు కూడా పెట్టి చర్య తీసుకోలేదు. ఈరోజు మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే కేసులు పెట్టాం. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశాం. ఇంకా లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతున్నాం. ఆ రోజు ఎవరైనా నీ పార్టీలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు నువ్వు ప్రమోషన్ ఇచ్చావు తప్ప ఎవరి మీద యాక్షన్ లేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక సిట్టేసి రాజకీయాలకు అతీతంగా ఎంక్వైరీ చేసి ఎంత పెద్దవాడున్నా కఠినంగా చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం. దేనికి సిబిఐ వేయాలో దేనికి సిట్ వేయాలో అది మాకు తెలుసు. వారు ఏదో చెప్తుంటే రాజకీయంగా మాట్లాడితే సిబిఐ అంటుంటే, ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి కదా. ఒకరోజు నువ్వు అడుగు, ఈరోజు మద్యం మీద సిబిఐ కేసు, సిబిఐ ఎంక్వైరీ వేయమని అడుగుతున్నావు కదా. నువ్వు ఒకసారి మాట్లాడు. ఎందుకు నువ్వు సిబిఐ కోర్టుకు వెళ్ళడం లేదు? నీ మీద ఇన్ని కేసులున్నాయి కదా. ఒకరోజు స్టేట్మెంట్ నా మీద ఇన్ని కేసులున్నాయి, సిబిఐ త్వరగా ఎంక్వైరీ చేయండి. 12 సంవత్సరాలు అయింది, ఒకరోజు నేను కోర్టుకు వెళ్ళడం లేదు, అయినా నాకు ఎవడు అడగడం లేదు.
సిబిఐ ఏం చేస్తుంది, కోర్టులు ఏం చేస్తుంది, ఒక రోజు నువ్వు అడుగు. అంటే నీ నోరుకి ఏదొస్తుంది, ఏది అనుకూలంగా ఉంటుంది నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆ రోజు తాడేపల్లి గూడెంలో అక్రమంగా కల్తీ మద్యం తాగి 27 మంది చచ్చిపోయారు. మేమే బస్సు వేసుకొని వెళ్ళాం. ఆ రోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. శాసనసభలో 15 రోజులు పోరాటం చేశాం. కనీసం ఆన్సర్ కూడా చేయలేదు. అక్రమ మద్యం తయారు చేసిన వ్యక్తుల మీద కనీసం కేసు కూడా పెట్టి చర్య తీసుకోలేదు. ఈరోజు మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే కేసులు పెట్టాం. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశాం. ఇంకా లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతున్నాం. ఆ రోజు ఎవరైనా నీ పార్టీలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు నువ్వు ప్రమోషన్ ఇచ్చావు తప్ప ఎవరి మీద యాక్షన్ లేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక సిట్ వేసి రాజకీయాలకు అతీతంగా ఎంక్వైరీ చేసి ఎంత పెద్దవాడున్నా కఠినంగా చర్యలు తీసుకొని ముందుకెళ్తున్నాం. దేనికి సిబిఐ వేయాలో, దేనికి సిట్ వేయాలో అది మాకు తెలుసు. వారు ఏదో చెప్తుంటే రాజకీయంగా మాట్లాడితే సిబిఐ అంటుంటే, ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి కదా, ఒకరోజు నువ్వు అడుగు. ఈరోజు మద్యం మీద సిబిఐ కేసు, సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతున్నావు కదా, నువ్వు ఒకసారి మాట్లాడు. ఎందుకు నువ్వు కోర్టుకు వెళ్ళడం లేదు? నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఒకరోజు స్టేట్మెంట్ నా మీద ఇన్ని కేసులున్నాయి, సిబిఐ త్వరగా ఎంక్వైరీ చేయండి. 12 సంవత్సరాలు అయింది, ఒకరోజు నేను కోర్టుకు వెళ్ళడం లేదు, అయినా నాకు ఎవడు అడగడం లేదు. సిబిఐ ఏం చేస్తుంది? బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అభివృద్ధికి విధ్వంసానికి మధ్య యుద్ధంగా వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఔరంగాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా ఉంది, చిన్న పార్టీలను అంతం చేస్తోంది. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ దోపిడీ, జంగల్ రాజ్, దాదాగిరీలకు ప్రతీక అని నడ్డా పేర్కొన్నారు. बहुत कम लोगों को शायद पता होगा कि मेरा जन्म बिहार में पटना में हुआ और मैंने बचपन के 20 साल बिहार में गुजारे, इसलिए मुझे मालूम है वो अंधकार का युग भी मुझे मालूम है और मुझे ये उजाले का युग भी देख रहा हूं. आज ये चुनाव स्पष्ट शब्दों में विकास एनडीए के साथ और विनाश महागठबंधन के साथ साफ दिखता है. इसको हमको समझना चाहिए. एनडीए की सरकार मोदी जी के नेतृत्व में, नीतीश कुमार जी के नेतृत्व में विकास की ओर जाने वाली सरकार है. और ये जो अभी नया नेता जिन्हें घोषित किया गया, इनकी पार्टी, इसमें विनाश ही विनाश है. इस बात को आप समझ लीजिए. बिहार का विनाश होता है. इसको రాజకీయ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఘాటుగా స్పందించారు. ఇటీవల జరిగిన టికెట్ 5 కోట్ల రూపాయలు అమ్మకంపై లేవనెత్తిన ఆరోపణలను ఆయన అసహ్యంగా కొనియాడారు. ఎవరి పీఏకు డబ్బులు ఇచ్చారో నిరూపించాలంటూ పాక్షికంగా సవాలుని ఆయన మీడియాతో చెప్పారు. రోజు అబద్దాలు పలికే జీవితం నేను అవసరం మేరకు మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. అధిష్టానానికి చెప్పమని, అన్ని విషయాలను ప్రభుత్వం తెలుసని పేర్కొన్నారు. ఏపీఏ ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పలే, నెంబర్ 1. రెండోది, నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, నా సంగతి మీ అందరికీ తెలుసు, నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేను. థ్యాంక్ యూ. తీసుకెళ్ళమనండి, అధిష్టానం తెలుస్తుంది కదా, అధిష్టానానికి అన్నీ తెలుసు. అధిష్టానం నిర్ణయమే. నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు, విమర్శించను. నా కళలో కూడా విమర్శించిన వ్యక్తిని కాదు. పార్టీలు మారి, రంగులు మారి, వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకావు. నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా, తెలుగుదేశంతోనే ఉంటా. తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు, తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు. అప్పుడు ఏం జరిగిందో తిరువూరు నియోజకవర్గమే కాదు, విజయవాడ మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకుంటాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.
నకిలీ మద్యం